గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుంచి ఈ సంవత్సరం మనం కొన్ని తెలుసుకునే ఒక ముఖ్యమైనటువంటి విషయాలలో 2025 వార్షిక సంవత్సరంలో ఏ రాశి వారు అత్యంత అదృష్టవంతులుగా ఉంటారు? వృషభ రాశి, కన్యా రాశి, తులారాశి, మకర రాశి వారు, వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులుగా ఉంటారు ఈ సంవత్సరం. 2025 తులాలో జన్మించిన వారు తమ జీవితంలో అనేక రంగాల్లో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఈ సంవత్సరం అదృష్టవంతులుగా పురోగతిని సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి శుభకాలం. ఈ సంవత్సరం అత్యంత లాభదాయకం పొందే రాశి ఏదైనా ఉందంటే అది వృశ్చిక రాశిగా ఉండొచ్చు. మే ముందు వరకైతే ఇంకా చాలా బాగుంటుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అదృష్టమా? 2025లో కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మీ జీవితంలో మిశ్రమ ఫలితాలు చూస్తారు. ఈ సంవత్సరం కాస్త సమస్యలు, స్థిరత్వం రెండు మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. అందరూ ఎదురు చూస్తున్నటువంటి మూడాలు. ఈ మూడం అంటే ఏంటి? అసలు మూడంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, మూడం ఎప్పుడు వస్తుంది, ఏ గ్రహం మీద ఉంటుంది అని అంటే గురు మరియు శుక్ర మౌఢ్యాలు ప్రవేశిస్తున్నాయి. మౌఢ్యం అంటే ఎందుకు వస్తాయి? మూడాలతో సమస్య ఏంటి? ఈ రోజుల్లో శుభకార్యాలు చేయొచ్చా, చేయకూడదా? చాలా మందికి ఇది ఒక ప్రశ్నగానే ఉండిపోతుంది. మూడం అంటే నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటిలో భూమి కూడా ఆ గ్రహమే. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్న వారికి కనబడదు. దీన్నే హస్తగత్వం లేదా మూడం అంటారు. సరే, గురు మూడం, శుక్ర మౌఢ్యం. గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలో ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురుమూఢం శుక్రుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమూఢం, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమూఢం వస్తుంది. ఈ సమయంలో బలహీనంగా మారిపోతాయి ఆ గ్రహాలన్నీ కూడా. సూర్యునికి దగ్గరగా గురు శుక్రులు వచ్చినప్పుడు బలహీనంగా మారిపోతాయి. గురు శుక్రులు శక్తులు తగ్గి బలహీనమైపోయి నీరసపడిపోతాయని కూడా చెప్పచ్చు. వాటి యొక్క శక్తి కూడా సన్నగిలుతుంది. అంటే ఒక 1000 వాట్స్ బల్బు ముందర, మంచి 1000 వాట్స్ బల్బు, ఇప్పుడు మనం షూటింగ్ చేస్తుంటే లైట్స్ అన్ని పెట్టారు కదా, ఈ లైట్స్ ముందర ఒక చిన్న క్యాండిల్ పెడితే ఎలా ఉంటుంది, అలా సూర్యుడి ముందర వస్తే ఆ గ్రహాలకు కూడా శక్తి కోల్పోతుందని కూడా చెప్పచ్చు. గురు శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా దాన్ని పరిగణిస్తారు. మూడాలు ఇలా అంటారు. ఈ రోజులో ఎలాంటి పనులు చేయకూడదని చెప్తారు. ఎందుకంటే ఈ శుభకార్యానైనా గురు శుక్ర గ్రహాల బలమే ప్రధానం. గురు బలం ఉందా, శుక్ర బలం ఉందా మొదలు పెట్టానంటారు కదా, అవి లేనప్పుడు ఈ రెండు గ్రహాలు బలహీనమైనప్పుడు ఏది చేసినా కలిసి రాదు అని చెప్తూ ఉంటారు. మూడంలో ఏ కార్యక్రమాలు నిర్వర్తించకూడదంటే శుభగ్రహాలు గురు శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు కాబట్టి మూడాల్లో వివాహాది శుభకార్యాలు, ఉపనయనాలు, గృహ ప్రవేశాలు, భూమి పూజలు, శంకుస్థాపన నిషిద్ధం. పుట్టు వెంట్రుకలు తీరాదు, ఇల్లు మారకూడదు. సరే, మూడాల్లో ఏమేమి చేసుకోవచ్చు అంటే అన్నప్రాసనం చేసుకోవచ్చు, ప్రయాణాలు చేయవచ్చు, ఇంటి రిపేర్లు చేసుకోవచ్చు, భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవచ్చు. నూతన ఉద్యోగాలు కూడా చేరవచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళొచ్చు, నూతన వాహనాలు కొనవచ్చు, నూతన వస్త్రాలు కూడా కొనుక్కోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. సరే, మూఢ కాలంలో శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది? ఏమైనా తప్పు జరుగుతుందా? మహర్షులు జ్యోతిషాస్త్ర రీతిగా పండితులను అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావస్తుంది, కష్టం కలగవచ్చు, నష్టం వాటిల్లవచ్చు. అందుకే మూడాల సమయంలో శుభకార్యాలు చేయకండి అని అన్నారు. గురు శుక్ర మౌఢ్యమి దశలో ప్రవేశిస్తున్న ఈ రాశిపై ప్రతికూల ప్రభావాలు అధిగమించడానికి నివారణ కూడా మనం చేసుకోవచ్చు. రెండు శుభగ్రహాలు తమ శక్తిని కోల్పోతుంది కాబట్టి వివిధ రాశులపై, మన యొక్క 12 రాశులు ఉంటాయి కదా, ప్రభావాలు చెప్తున్నాయి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఒక గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి ఆ రాశులు ఎవరు, ఆ నక్షత్రాలు ఎవరు మనం చూద్దాం. గురు మరియు శుక్ర మౌఢ్యం కలిసినప్పుడు 7 రాశులకి 7 నక్షత్రాల వారికి
ప్రధానంగా అశుభకరం కాబోతుంది. ప్రతికూల ప్రభావాలు ఎవరు రాశి నక్షత్రాలు ఎక్కువ ఎదుర్కొంటున్నారని చూస్తే మేషరాశి వారు, వృషభ రాశి వారు, మిథున రాశి వారు, కర్కాటక రాశి వారు, తులా, ధనుసు, మీన రాశి వారు కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మరి నక్షత్రాల్లో పూర్వ పల్గుని నక్షత్రం, పుబ్బ, ఉత్తరాషాఢ నక్షత్రం, కృతికా నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మరియు శుక్రవారాల్లో పుట్టినటువంటి వారు వీరికి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నక్షత్రంపై మరియు శుక్రమౌఢ్యం ఈ ప్రభావం ఎలా ఉంటుంది? వేద జ్యోతిషశాస్త్రంలో మౌఢ్య దహనం తిథి సూచిస్తుంది. ఇక్కడ ఒక గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల రాబోయే గురు మరియు శుక్రమౌఢ్యమి ఒక ముఖ్యమైనటువంటి ఖగోళ సంఘటనను సూచిస్తుంది. కొన్ని దేశాలలో అనర్థాలు జరిగే అవకాశాలు ఎక్కువ కూడా ఉన్నాయి. గురుమౌఢ్యం సమయంలో జ్ఞానం, విస్తరణ మరియు దయ యొక్క గ్రహమైన బృహస్పతి అతి శక్తిని కోల్పోతుంటాడు. ఈ జ్ఞాన, ఆధ్యాత్మిక మరియు వృద్ధికి సంబంధించిన విషయాలు ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ రాశి వాళ్ళు, చదువుకునే వాళ్ళు కానీ, విద్యార్థులు కానీ చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. బృహస్పతి యొక్క సానుకూల ప్రభావాలతో తాత్కాలిక తగ్గుముఖం ఉంటుంది. ప్రేమ, అనుబంధం, బంధాలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఒకళ్ళ భార్యాభర్తల మధ్య సఖ్యత కోల్పోవడము ఇవన్నీ శుక్రమౌఢ్యం ద్వారా వస్తుంది. వృషభ రాశిలో గురుమౌఢ్యం సమయంలో బృహస్పతి యొక్క సానుకూల ప్రభావాలు బాగా తగ్గుతున్నాయి. ఆస్తులు కొనడం, అమ్మడం, కొత్త పని ప్రారంభిస్తారు. వివాహ నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొంత గురుమౌఢ్యంలో కొన్ని రాశులు, మిగతా రాశుల వారికి లాభం అని చెప్పిన సరే బృహస్పతి ప్రభావం కూడా ఉంటుంది. రాహుకేతు మరియు శని మరియు కుజుడు వంటి సహదుష్ట గ్రహాల ఆధిపత్యం చలాయించి గరిష్ట స్థాయిలో ఫలితాన్ని ఇస్తారు ఈ యొక్క దీంట్లో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యంలో చేయవలసినవి, చేయకూడనివి. మరి ఏ డేట్లలో వస్తున్నాయి అని అనుకుంటే గురుమౌఢ్యమి 2025 స్వస్తి చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం శుక్లపక్షం జూన్ 10 పౌర్ణమి, మంగళవారం రాత్రి 2:17 నుండి ఆషాఢ మాసం 2025 శుక్లత్రయోదశి జూలై 8 మంగళవారం మధ్యాహ్నం 3:18 వరకు ఉంటుంది. మరియు శుక్రమౌఢ్యమి ఎప్పుడు వస్తుంది అని అనుకుంటే 2025 శుక్రమౌఢ్యమి 2 సార్లు వస్తుంది. చూడండి, స్వస్తి చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన మాసం మార్చి 18 మంగళవారం ఉదయం 7:15 ప్రారంభమయ్యి పాల్గొన మాసం శశిర ఋతువు ఉత్తరాయణం మార్చి 28 శుక్రవారం వరకు ఉదయం 6:30 వరకు ఈ శుక్రమౌఢ్యమే ఉంటుంది. శుక్రమౌఢ్యమి స్వస్తి చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్ల దశమి ఆదివారం నవంబర్ 30 మధ్యాహ్నం 1:58 ప్రారంభమయ్యి శుక్రమౌఢ్యమి 2026 సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణ ఏకాదశి ఫిబ్రవరి 13 శుక్రవారం రోజున ముగిస్తుంది. ఈ సమయాలలో శుభాది కార్యక్రమాలన్నీ కూడా నిషిద్ధమని కూడా చెప్పడం జరుగుతుంది. విజయోస్తు. కొత్త ఏడాదిలో సింహంలో కేతు సంచారం 5 రాశుల వారికి మంచి లాభాలు, భారీ లాభాలను కూడా చెప్పచ్చు. జ్యోతిశాస్త్రం ప్రకారం రాహుకేతువుల్ని చెడు లేదా క్రూర గ్రహాలు లేదా ఛాయాగ్రహం అంటారు. జ్యోతిశాస్త్రం రాహుకేతువులకి ప్రత్యేక స్థానం ఉంది. రాహుకేతువులను అంతు చిక్కని గ్రహాలుగా కూడా పరిగణిస్తారు. అయితే రాహును భౌతిక ఆనందానికి ప్రతీకగా భావిస్తారు. కేతువు మంత్ర ఆధ్యాత్మికకు బాధ్యతగా పరిగణిస్తారు. కొత్త ఏడాదిలో కేతు ప్రభావంతో కొన్ని రాశుల వారికి భారీ లాభాలు కూడా రాబోతున్నాయి. ఈ 2 గ్రహాలు నూతన సంవత్సరంలో తమ స్థానాలను మారుస్తున్నాయి. కొత్త ఏడాదిలో మే 18వ తారీఖున రాహు మీనం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. కేతువు కన్యా రాశి నుంచి సింహరాశులకు సంచారం చేస్తున్నారు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. అయితే కేతు సంచారం వేళ కొన్ని రాశుల వారికి మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఈ జాబితాలో మీరున్నారా? ఒకసారి చూద్దామా. మిథున రాశి వారు కేతు ప్రభావం ద్వారా వచ్చే ఈ రాశి నుంచి 3వ స్థానంలో కేతు సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో ఈ మిథున రాశి వారికి కొత్త ఏడాదిలో శుభవార్తలు వినిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ప్రగతికి దారి తీసుకుంటాయి. మీ వివాదాలన్నీ తగ్గుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కొత్త వాహనం కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. విశ్లేషణ. మార్చి 29, 2025 తారీఖున షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. గురుగారు దీని గురించి చాలా చెప్తున్నారు. దీనివల్ల ఏమైనా అపార్థాలు జరుగుతాయా లేదా ప్రళయం జరుగుతుందా అని అందరూ నా దగ్గర ప్రశ్నిస్తున్నారు. ప్రళయం జరుగుతుందా కాదో తెలియదు, కానీ మీరు ప్రళయంలో పడకండి. ఫస్ట్ మీరు అన్నీ చూసి రకరకాల ప్రశ్నలతో మీరు సతమతం అవుతున్నారు. అలా అవ్వకండి.
రిలాక్స్ గా ఉండండి. ఏమవుతుందో దీన్ని చాలా క్షుణ్ణంగా విశ్లేషించి నేను మీ ముందుకు వచ్చాను. గతంలో 2019 డిసెంబర్ 20వ తారీఖున షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభించి విలయతాండవం చేసింది. ఇక ఇప్పుడు మళ్ళీ 2025 మార్చి 29వ తారీఖున షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటే ప్రళయం వస్తుంది అని అంటున్నారు. నమ్మకండి, అది అబద్ధం. ప్రళయం ఏం రాదు. ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏమంటే జ్వరం వచ్చిందంటే పారాసెటమాల్ వేసుకొని శరీరం అంతా వీక్నెస్ కదా, అలా కొంచెం కొంచెం ఇబ్బందులు వస్తాయి కానీ ప్రళయం అయితే రాదు. చాలా మందికి ఒక అపోహ, హెచ్ఎంపివి వైరస్ విజృంభిస్తుందా? నో. ప్రభుత్వం చక్కటి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అలాంటి ఏ భయం పెట్టుకోకండి. అయితే ఈసారి కూడా గతంలో షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు కరోనా మహమ్మారి విజృంభించినట్టు ఈ హెచ్ఎంవిపి వైరస్ విజృంభిస్తుందా అన్న ఆందోళన పలువురిలో వ్యక్తం అవుతుంది. కాబట్టి ఈసారి ఏర్పడే షష్టగ్రహ కూటమి అంత ప్రభావవంతమైన కూటమి కాదు అని విశ్లేషకులు, గురువులు అన్ని గ్రహాలను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం లేదని జ్యోతిష్ శాస్త్ర నిపుణులు మల్టిపుల్, ఒకరు కాదండి అందరూ చెప్తున్నారు. 6 గ్రహాలు మీనరాశిలో సంచారం. గత ఏడాది అక్టోబర్ 23వ తారీఖున రాహు మీనరాశిలోకి ప్రవేశించి సంచారం చేస్తున్నాడు. జనవరి 28వ తారీఖున శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. ఇక ఫిబ్రవరి 28వ తారీఖున బుధుడు మీనరాశిలోకి మార్చవుతున్నాడు. మార్చి 15వ తారీఖున రవి మీనరాశిలోకి వస్తున్నాడు. మార్చి 28న చంద్రుడు మీనరాశిలోకి వస్తున్నాడు. మార్చి 20వ తారీఖున శనిదేవుడు మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు. సో మీనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ గ్రహమాలిక యోగం అంటారు. ఈ గ్రహాలంతా కూడా 1 by 1 ఇలా వేసి మాలలాగా ఏర్పడింది. గ్రహమాలిక యోగం అంటారు దీన్ని. 6 గ్రహాలు సంయోగంతో అమావాస్య నాడు షష్టగ్రహ కూటమి మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్ర, శనులు ఉన్నారు. ఈ 6 గ్రహాలు సంయోగం చెందడం వల్ల షష్టగ్రహ కూటమి ఏర్పడిందని దాని అర్థం. ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ద్వాదశ రాశుల వారిపై మే 31వ తేదీ వరకు ఖచ్చితంగా ఉంటుంది, అన్ని రంగాల వారికి. మార్చి 29వ తారీఖున ఏర్పడే షష్టగ్రహ కూటమి కూడా అమావాస్యతో కూడుకున్న షష్టగ్రహ కూటమి కావడం మరొక ప్రాధాన్యత సంతరించుకుంటుందని కూడా చెప్పవచ్చు. విధ్వంసాలు కలగవు కానీ మార్పులు ఉంటుంది. ప్రతికూల ప్రభావాలు వస్తే జాగ్రత్త పడాలి. షష్టగ్రహ కూటమి ఏర్పడిన మీనరాశిలో గ్రహాల స్థానాలను బట్టి రాజకీయంగా కాస్త చిరు సంక్షోభాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇతర రాశులతో ఆయా గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి నెగిటివ్ ప్రభావం ఇచ్చే జాగ్రత్తలు, పరిహారాలు పాటిస్తే మంచిది. ప్రకృతి విలేపాలు చిన్నగా జరుగుతుంది. భారతదేశంలో అంతగా ప్రకృతి విలేపాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే మీనరాశిలో షష్టగ్రహ కూటమి రావడం అనేది గ్రహమాలిక యోగం ద్వారా ఉన్నది కాబట్టి మన యొక్క భారతదేశంలో అంతగా ఉండకపోవచ్చు. విదేశాల్లో కాస్త జల ప్రళయం, సునామీ, భూకంపం లాంటిది వస్తే రావచ్చు. ప్రకృతిలో వచ్చే వాటిని స్వీకరిస్తాం. 2025 శనిగ్రహ మార్పు ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం? ఒక 5 రాసుల వారికి అనుకూలం అని కూడా చెప్పచ్చు. జ్యోతిశాస్త్ర ప్రకారం గ్రహాలలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే భగవానుడు ఎవరనంటే శనిదేవుడు, మందగమనుడు అంటారు. ఈ ఏడాది మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. శనిగ్రహ గోచార మార్పు వల్ల 2025వ సంవత్సరం కొన్ని రాసులు లాభాలు చేరుతాయి. శనిదేవుని యొక్క న్యాయం కర్మలను అధిపతిగా, న్యాయ కర్మలకు అధిపతిగా ఉన్నటువంటి పరిగణిస్తున్నటువంటి శని భగవానుడు ఒక గ్రహం నుంచి మరొక రాశిలో ప్రవేశించేందుకు సుమారు 2.5 సంవత్సరం సమయం పడుతుంది. శనిదేవుడు 29 మార్చి 2025లో తన సొంత రాశి కుంభరాశి నుండి నిష్క్రమించి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళకందరికీ కూడా షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి విషయం. దీనికంటే ముందు కుంభరాశిలో రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రాజయోగం మహాపురుష రాజయోగం శుభప్రదంగా పరిగణించబడుతుంది. లగ్నం లేదా చంద్రుడి నుంచి మొదటి 4, 7 లేదా 10వ స్థానంలో శని, తుల, మకర లేదా కుంభరాశిలో ఉన్నప్పుడు శని రాజయోగం ఏర్పడుతుంది. 2.5 ఏళ్ల పాటు కొన్ని రాశులకు కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగిస్తున్నారు. ఈ మార్పు వల్ల ఏళ్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంఠ శని, శని దోషాల నుంచి విముక్తి పొందుతున్నారు. ఈ మార్పు వృషభ, కర్కాటక, తుల, వృశ్చిక, మకర రాశుల వారు లాభపడుతున్నారు. ఈ రాశుల వారికి ఆదాయ వృద్ధి, ఆరోగ్యం, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఈ శని స్థానం మారడం వల్ల వృషభ రాశి వారికి శని లాభస్థానంలోకి వస్తుండడం వల్ల 2.5 ఏళ్ల పాటు
జీవితంలో శుభ పరిణామాలు చేకూరుతాయి. అలాగే తులరాశి వారికి అనుకూలం. ఇప్పటి వరకు పంచమ స్థానంలో సంచారం చేసిన శనీశ్వరుడు 6వ స్థానమైన మీనరాశిలోకి మారడం వల్ల ఉద్యోగంలోను వృత్తి వ్యాపారాల్లోనూ తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. మరి వృశ్చిక రాశి వారికి శని పంచమ స్థానంలో మారడంతో అర్ధాష్టమ శని విముక్తి లభిస్తుంది. దీంతో ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారాలు అవుతాయి. మకర రాశి వారికి ఈ స్థాన మార్పుతో శుభం కలుగుతుంది. ఇంతకాలం ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న శని 3వ స్థానానికి మారడం వల్ల ఈ రాశి వారికి 7.5 కాలం పట్టినటువంటి 7.5 సంవత్సరాలు 7.5 అనే శని నుంచి విముక్తి పొందుతున్నారు. మరి ఈ 2025వ సంవత్సరంలో శని ఎవరికి ప్రతికూలంగా ఉన్నాడు? అనుకూలమైనటువంటి రాశులు చూసాం కదా. ఇప్పుడు ప్రతికూలంగా ఎవరికి ఉన్నారు? ఈ శని గ్రహం వల్ల ఈ రాశుల వారికి 2025వ సంవత్సరంలో శని దోషం, బంగారం పట్టుకున్న బూడిదయ్యే అవకాశాలు కొంత ఉన్నాయి. ఇలా అంటున్నారు ఏంటి గురుగారు అంటే జాగ్రత్త పడవలసిందే, తప్పకుండా జాగ్రత్త పడాల్సిందే. మార్చి 29వ తారీఖున శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారడం వల్ల శని మీనరాశి సంచారం వల్ల 6 రాశుల వారికి శని దోషం ప్రారంభమవుతుంది. ఏళ్నాటి శని, అష్టమ శని, సప్తమ శని, అర్ధాష్టమ శని అంటే శని దోషాల వల్ల మేష, సింహ, కన్యా, ధనుసు, కుంభ, మీన రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి శని దోషాలు కలిగినందువల్ల ఆటంకాలు, అవరోధాలు, వైఫల్యాలు, అపజయాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు వంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ శనిగ్రహం వల్ల ఇలా వస్తాయి. మిగతా అనుకూల గ్రహం వల్ల దీని యొక్క వీర్యం తగ్గే అవకాశాలు ఉంటాయి. శనీశ్వరుడు మీనరాశిలో ప్రవేశించడానికి కొద్ది రోజుల ముందే ఈ రాశుల వారు శనికి తైలాభిషేకం చేయించడం, శివుడికి అభిషేకం చేయించడం మంచిది. నీలం లేదా నలుపు రంగు కలిసిన దుస్తులు ధరించడం మంచిది. ఇంద్రనీలం పొదిగిన ఉంగరాన్ని ధరించడం మంచిది. అన్నిటికంటే శని భగవానునికి అధిపతి అయినటువంటి ఈ కరుంగాలిమాలను ధరించడం మంచిది. ఎందుకంటే జమ్మి చెట్టు శని భగవానునిక చెట్టు. ఈ యొక్క కరుంగాలిమాలను ధరించడం మంచిది. శనిదాసం బాగా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. శని మీనరాశిలో 2.5 ఏళ్ల పాటు కొనసాగుతాడు. మేషరాశి వారికి వ్యయస్థానంలో శనీశ్వరుడు ప్రవేశించడం వల్ల దూర ప్రాంతాల్లో ఉద్యోగం ఉన్న స్థానం నుంచి మారడం, దూర ప్రాంతానికి బదిలీ అవ్వడం, లేదా ఆశించిన ప్రమోషన్స్ రాకపోవడం, వ్యాపారంలో మందకోటిగా రావడం, రావాల్సిన డబ్బులు సకాలంలో రాకుండా ఉండడం, పదోన్నతి, వేతనాలు పెరుగుదల వంటి ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసాలు కలుగుతాయి. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటుంది. మిత్రులే శత్రువులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి శని మీనరాశి ప్రవేశంతో అష్టమ శని ప్రారంభమవుతుంది. దీనివల్ల ప్రతి పని ఆలస్యమే అవుతుంది. కుటుంబంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. రావాల్సిన డబ్బులు ఒక పట్టాన చేతికి రాదు. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు నష్టాలు కలుగుతాయి. ఉద్యోగంలో శ్రమాధిక్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలు శ్రమ తప్పకపోవచ్చు. మరి కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల పెళ్లి సంబంధాలు చివరి దాకా వచ్చి వెనక్కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. దాంపత్య జీవితంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతాన సాఫల్యం కొంచెం నిరాశాజనకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ లేదా భాగస్వామి ద్వారా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. వృత్తి జీవితంలో విరామం లేకుండా పరిగెడుతూ ఉంటారు. శని మార్పు వల్ల ధనుసుకి చతుర్థ స్థానంలో శని ప్రవేశించడం వల్ల అర్ధాష్టమ శని దోషం కలుగుతుంది. దీనివల్ల ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. గృహ వాహన ప్రయత్నాలకు బ్రేకులు పడతాయి. తల్లి ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత తగ్గే అవకాశాలు ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు ఆటంకాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కష్టార్జితం వృధా కాకుండా చూసుకోండి. మరి కుంభరాశి వారికి 3వ దశ ఏళ్నాడు శని దోషం ప్రారంభం అవుతుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు కలుగుతాయి. రావాల్సిన డబ్బు ఒక పట్టాన చేతికి రాదు. ధనాదాయం బాగా తగ్గుతుంది. డబ్బు తీసుకున్న ఇచ్చిన 10 పరిష్కారాలు కావడానికి చాలా కాలం పడుతుంది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య చికాకులు తలెత్తుతాయి. శుభ కార్యక్రమాలకి ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారంలో లాభాలు తగ్గే అవకాశాలు, శ్రమ ఎక్కువ కలిగే అవకాశాలు ఉన్నట్టుగా కనబడుతుంది. మరి మీనరాశి వారికి శని వల్ల శని ప్రవేశంతో 2వ దశ ఏళ్నాడు శని ప్రారంభం అవుతుంది. కొద్దిగా
అనారోగ్యం పీడిస్తుంది, ఉద్యోగంలో ప్రభావం చూపుతుంది, వృత్తి వ్యాపారంలో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి, ప్రయాణాల వల్ల నష్టాలు తప్పవు, ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలు ఆటంకాలు ఎక్కువ ఉంటాయి, విజయ సాఫల్యం బాగా తగ్గిపోతుంది, ప్రతి పనికి బాగా శ్రమపడాల్సి ఉంటుంది, విపరీతమైనటువంటి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి, వ్యయ ప్రయాసాలు చాలా ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకండి, స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకండి. విజయోస్తు. ఈ వారాహి కందదీపం, వారాహికి ఈ వారాహి అమ్మవారి యొక్క పూజ ఈ మధ్య చాలా అన్ని చోట ఆశేతి హిమాచలం పెరిగింది చూసారా. 16 శుక్రవారాలు చేస్తున్నారు. ఆ దీపాన్ని ఎలా పెట్టవచ్చు అంటే ఆ దీపంలోనే అమ్మవారిని ఆవాహనం చేసి చేయవచ్చు. ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ ఈ కంద దీపాన్ని పెట్టవచ్చు. కందగడ్డను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో అలంకారం చేయాలి. కొంచెం ఆ కోసిన చోట కొంచెం దీపం వచ్చేలా కొంచెం గుంత తీసుకొని అందులో నెయ్యి పోసి దీపం పెట్టాలి. కంద దీపం పెట్టిన సమయంలో మామూలు దీపం కాకుండా రెగ్యులర్ గీ దీపం కూడా ఒకటి పెట్టాలి. కంద దీపంతో పాటు నార్మల్ దీపం కూడా ఒకటి పెట్టాలి. అమ్మవారికి ధూపదీప నైవేద్యం సమర్పించాలి. అష్టోత్తరం కానీ సహస్రనామంతో కానీ మూలమంత్ర జపంతో కానీ పూజించుకోవాలి. కంద దీపం పెట్టిన రోజు దుంపలు, తేనె, లడ్డులు ఇలాంటివి నివేదన చేయవచ్చు. కంద దీపం మరుసటి రోజున అదే కందను ప్రసాదంగాను వంట చేసుకొని తినవచ్చు. కంద తినని వారు గోవుకి తినిపించవచ్చు. ఇలా ప్రతి శుక్రవారం రాత్రి చేస్తే మీకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం సంకల్పిస్తుంది. ముఖ్యంగా గొడవలు, నిందలు ఇవన్నీ తొలగిపోతాయి. వివాహం కాని వారికి వివాహం త్వరగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు కొనుక్కోవాలన్న వారికి, భూమి కొనుక్కోవాలన్న వారికి వారాహి వారాహి కదా అమ్మవారు, ఆ వారాహి అమ్మవారిని ప్రార్థన చేయడం చాలా అద్భుతం కలుగుతుంది. రాత్రి పూట సమయం వరకు ఉపవాసం అవసరం లేదండి. కొంచెం మంది ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేని పక్షంలో దీనికి ఉపవాసం ఉండలేదు. ఆ ఒక్కరోజు మాత్రం మధుమాంసాలు తినకుండా దూరంగా ఉంటే మంచిది. సాయంత్రం పూజ మొదలు పెట్టే సమయానికి మళ్ళీ చక్కగా పళ్ళు దొంగకొని దంత సేవనంతా చేసుకొని తలస్నానం చేసి పెట్టుకుంటే చాలా మంచిది. మన శరీరంలో దుర్గంధం రాకూడదు. ఈ దీపం వెలిగించినప్పుడు చినిగిన బట్టలు ధరించకూడదు. అసహనం ఏదైనా కూర్చోలేని ఇబ్బంది కలిగే అసహనంగా కూర్చోకూడదు. మంచి ఆసనం వేసుకొని కూర్చోవాలి. పూజ మధ్యలో ఫోన్ లాంటిది వస్తే ఆపి మాట్లాడడం లాంటిది అంతా చేయకూడదు. ప్రదోష కాలం సంధ్యా సమయంలోనే ఈ పూజను చేయాలి అని చెప్పడం చాలా విశేషం. ఎవరైతే ఈ యొక్క వారాహి కంద దీపం వెలిగిస్తారో వాళ్ళ జీవితంలో అద్భుతాన్ని సాధిస్తారు. విజయోస్తు. పులిపంజా చీల్చి కోటీశ్వరులయ్యి కుబేరుడు జీవితకాలం సంపదను కురిపించే రాశులు శని భగవానుడి ద్వారా కొంతమందికి రాబోతుంది. క్రమశిక్షణకు సహనాన్ని నేర్పే దేవుడైన శనిదేవుడు పూర్వభాద్ర నక్షత్రంలోకి ప్రయాణం చేస్తున్నారు. శనిదేవుడు 9 గ్రహాలలో నీతిమంతమైనటువంటి గ్రహుడు అని చెప్పచ్చు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు. మనం చేసే ప్రతి పనిని బట్టి మన ప్రతి ఫలాలను ఇచ్చే శనిదేవుడు న్యాయదేవతగా కూడా గుర్తింపు పొందిన వారు అనమాట. అటువంటి శనిదేవుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో మాత్రమే కాదు, ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలో కూడా సంచారం చేస్తున్నారు. శని సంచారం అతి నెమ్మదిగా చాలా స్లోగా ప్రయాణించే గ్రహమైన శనిదేవుడు 2.5 సంవత్సర కాలం ఒకే రాశిలో ఉంటాడు. ప్రస్తుతం కర్మవీరుడు అయిన శనిదేవుడు 30 సంవత్సరాల తర్వాత తన సొంత రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. 2020 అయినటువంటి తన స్థానాన్ని మార్చుకుంటూ గజకేసరి యోగంతో 2025లో కొన్ని రాశాలకి కుంభస్థలాన్ని బద్దలు కొట్టి ఇస్తున్నారన్నమాట. కొన్ని రాశుల వారికి పూర్వభాద్రలో శని సంచారం ఇక అద్భుతాన్ని ఇవ్వబోతున్నారు. శని పూర్వభాద్ర నక్షత్ర సంచారం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. అయితే కొన్ని రాశులకు మాత్రం ఇది లబ్ధిని కూడా చేకూరుతుందని చెప్పచ్చు. ఈ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం. వృశ్చిక రాశి పూర్వభాద్ర నక్షత్రం శని సంచారం వృశ్చిక రాశి వారికి సంతోషం కలుగుతుంది. మకర రాశి వారికి నక్షత్ర సంచారం కలగగా మకర రాశి జాతకులకి ఏ పని చేసినా సానుకూలం కలుగుతుంది. నిరుద్యోగులకు నిరుద్యోగం వస్తుంది. వృషభ రాశి వారికి శని నక్షత్ర సంచారం అనేక యోగాలను తీసుకురాబోతుంది. ఈ సమయంలో వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, రాజకీయంగా ఉన్న వారికి ఎదుగుదల,
భూమి, పట్టా పెట్టుబడి ఎన్ని రకాలుగా అనుకూలంగా పడతాయి. కుబేర సంపదను పొందబోతున్నారు శని భగవానుడి వల్ల. విజయోస్తు. అందరూ కూడా ఈ సమయంలో ఏం చేయాలంటే శని భగవానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి, ఆయన దగ్గర ప్రార్థన చేసేయండి. శనీశ్వర దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతి. జమ్మి చెట్టు ఉంటే ఆ జమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేయండి. జమ్మి చెట్టు యొక్క తర్వాయి భాగమే ఈ యొక్క కరుంగాళి మాలను ధరించండి. కరుంగాళి మాలను ధరించుకొని నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి. చూడండి మీరు ఎన్ని అద్భుతాలు పొందబోతున్నారు. విజయోస్తు. ఈ తదాస్తు దేవతలు అంటే ఏంటి? తదాస్తు అంటారు చూసారా, కొన్ని సమయాల్లో అపశకునం పలకూడదు అంటారు కదా. తదాస్తు దేవతలు అంటే ఎవరు? వీటి గురించి ఏమైనా ఎక్కడైనా చెప్పబడిందా? దీనికన్నా ప్రామాణికం ఉందా అంటే వేదాలలో అనుమతి అనే ఒక దేవత ఉంది. ఆ యజ్ఞయాగాది సత్కారాల్లో ఆచరించేటప్పుడు ఈ దేవతలను స్మరిస్తే వారికి కార్యసిద్ధి కలుగుతుంది. యజ్ఞ ప్రకరణలో పేర్కొనబడింది అనమాట. ఈయన అనుమతి దేవతలతోనే సామాన్య భాషలో తదాస్తు దేవతలు అంటుంటారు. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలలో వారి నివాస స్థానం. అశ్విని దేవతలే తదాస్తు దేవతలు. వీరు విశ్వకర్మ అంశ అయినటువంటి సూర్యుని కుమారుడు. అశ్వరూపంలో సూర్యుడు ఛాయాదేవి సంభోగించడం మూలంగా వీరు జన్మించారని కూడా చెప్పబడుతుంది. మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించిన ఇంద్రునికి నేర్పించారు. వీరి సోదరి ఉష. ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించడం, తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేయడము పురాణ వర్ణనంగా చెప్పడం జరుగుతుంది. ఏం మాట్లాడినా తదాస్తు దేవతలు అంటుంటారు. జాగ్రత్త అని పెద్దలందరూ కూడా చెప్తుంటారు. బూతులు మాట్లాడకు, చెడు మాట్లాడకు, అపశమనం మాట్లాడకు అంటుంటారు కదా. ఈ యొక్క తదాస్తు దేవతలు అందరూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటారట అలాగని మనం చేస్తే. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటుంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరుగుతుందట. తదాస్తు అనేది స్వవిషయంలో వివరిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడదని మాటలు. పదే పదే అంటే దేవతలు వెంటనే తదాస్తు అంటూ ఉంటారు. వీరిని తదాస్తు దేవతలు అంటుంటారు. సంధ్యా సమయంలో స్వవిషయంలో పలుమార్లు అంటే ఆ దృశ్యాలు సూచించిన దేవతలు తదాస్తు అంటుంటారు. కాబట్టి ఇది అలాగే జరుగుతుంది. కాబట్టి చెడు మాట్లాడకండి, ఎప్పుడు మంచి మాట్లాడండి అని చెప్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఆరోగ్య క్షీణం అవుతుంది, అనారోగ్యం అవుతుంది, దారిద్ర్య చిహ్నంగా ఉండొచ్చు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు అంటారు. కాబట్టి సంధ్యా సమయంలో కానీ ప్రాతకాలంలో కానీ చెడు మాట్లాడకూడదు అంటారు. అందుకే తదాస్తు దేవతగా నివసిస్తుంటారు కాబట్టి తదాస్తు ఉంటుంటారు కాబట్టి చెడు మాట్లాడకండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రంలో ఉన్నటువంటి రహస్యాలు మీకు తెలుసా? సూర్యుడు పితృదేవతల్ని దూషిస్తే రవికి కోపమట. సూర్యదేవునికి ఎదురుగా మలమూత్రార్థులు విసర్జించడం, దంతం పళ్ళు దోముకోవడం, ఎంగిలి ఉమ్మడం సూర్యుని చూస్తూ చేయకూడదట. చంద్రగ్రహం అద్దం పుట్టడానికి చంద్రుడు కారణమట. అందుకే అద్దంలో దిగంబరంగా బట్టలు లేకుండా నిలబడడం, వెక్కిరించడం ఇలాంటి పనులన్నీ చేయకూడదట. దానివల్ల ఆరోగ్య క్షీణం అవుతుంది అంటారు. కుజగ్రహం అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపమట. వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడట. కాబట్టి వ్యవసాయదారుల్ని చాలా చక్కగా చూసుకోవాలి. బుధగ్రహం బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకొనడం, ఇలా పెట్టుకోవడం. మనకు తాళాలు ఉంటాయి చూస్తారా, స్కూటర్ తాళం, కారు తాళం, లేకపోతే పిన్నీసు, దాన్ని పెట్టుకొని గిక్కోవడం ఇవన్నీ ఇష్టం ఉండదు బుధగ్రహానికి. అందులో బుధవారం అసలే చేయకూడదు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన, జ్ఞానం ఉందని విర్రవీగిన బుధుడికి ఇష్టం ఉండదట. గురుగ్రహం సర్వశాస్త్రాలను తెలిపిన గురువు బృహస్పతి ఎవరైనా గురువుని కించపరిచి మాట్లాడితే గురుదేవునికి అనుగ్రహం కలగదట. మన టీచర్స్, మన ఉద్యోగస్తులు, పై అధికారులు, బ్రాహ్మణోత్తములు, గురువులు ఎవరెవరైతే మన యొక్క వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి గురువులు, ఏ గురువునైనా కూడా నిందించకూడదు. తుల్య నిందార్ స్థితిర్ మౌని, సైలెంట్ గా ఉండాలంట. గురువుని ఎక్కిరించి మాట్లాడడం, లెక్చరర్స్, టీచర్స్ వాళ్ళందరినీ అలా చేయడం వల్ల గురువుకి కోపం వస్తుందట. శుక్రుని భార్యాభర్త అగౌరవపరచుకోక ఆయన కూర్చుకుంటే భార్యాభర్తలు కొట్లాడుకుంటారు కదా, అలా అగౌరవంగా మాట నువ్వెంత, నేనెంత, నువ్వెంత అని ఒకరి మీద ఒకరు అనుమానం పడ్డా, అవమానపరిచిన శుక్రుడి కోపం అంటే ఐశ్వర్య క్షీణం చేస్తాడట. లక్ష్మీదేవి కృప లేకుండా చేస్తాడట. ఆ యొక్క శుచి శుభ్రత లేని చోట కూడా శుక్రుడు ఉండడట. మనుషుల గొడవలు లేని చోట మాత్రమే ఆయన ఉంటారు.
మరి శని భగవానుడు శనికి పెద్దల్ని కించపరిచిన, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా చాలా కోపం వస్తుందట. తల్లిదండ్రులను చులకగా చూసినా కోపం వస్తుందట. సేవకు వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడాలని ఆయన కాపాడితే చాలా ఆనందపడతాడట. నలిగిన బట్టలు, పాత బట్టలు, తలస్నానం చేయకుండా ఉన్నా కూడా దరిద్రం ఏంటో శని భగవాన్. మాకు చుండ్రు వస్తుందండి, మా తల ఎంట్రుకలు రాలిపోతుందండి, ఇవన్నీ దరిద్ర చిహ్నం. నిత్యం ఎన్నిసార్లు ఉదయం సాయంత్రం స్నానం చేసినా తల మీదకి వెళ్ళి స్నానం చేయాలంటే పడక మీద నుంచి పడుకొని వస్తాం, మన శుభ్రత కోల్పోయినట్టే కదా. కాబట్టి తల మీద స్నానం చేస్తేనే శని భగవానికి ఇష్టమట. లేదా శని నెత్తి మీదే కూర్చుంటాడట, తల స్నానం చేయకపోతే అది మహా దరిద్రం. రాహు వైద్య వృత్తితో పేరుతో మోసగించిన, సర్పములను ఏమైనా చేసినా ఆయన కోపం వస్తుందట. భ్రమమాయకు కారణమవుతాడు. భూమి కారకుడు కూడా, భూమి కూడా ఇబ్బంది కలిగిస్తారట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి కేతువు జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకబడి, మోక్షకారకుడైన కేతువుకి పెద్దలకు మరణానంతరం చేయవలసిన పితృకర్మలు చేయకపోయినా, మేము బియ్యం ఇచ్చినామండి, పెద్దలు చనిపోతే మాకు తద్దినాలు అలవాట్లేదండి, ఇలాంటి మీ యొక్క బద్ధకానికి, మీ యొక్క సోమరితనానికి అలవాటయ్యి పెద్దల యొక్క కనీసం చనిపోయిన రోజును కూడా గుర్తుపెట్టుకోకుండా ఉంటే ఆ ఇంట్లో అశుభం జరుగుతుందట. ఇలా జాతకంలో బాగలేకపోయినా కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తుందంటే కేతుగ్రహం వల్ల. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. విజయవస్తు.